మాజీ మంత్రి కేటీఆర్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మీద కేటీఆర్ పదే పదే మొరగద్దు, అనవసరంగా ఎగిసెగిసి పడొద్దని హెచ్చరికలు చేశారు. ఇక భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పల్లె దవాఖానాను ప్రారంభించారు పొన్నం. ఈ సందర్భంగా ప్రజలు తీర్పు ఇచ్చి ఇంకా 60 రోజులు కూడా కాలేదు. ఎవరి కాలిగోటికి ఎవరు సరిపోతారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రపంచంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు పొన్నం. ఇక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పదే పదే కాంగ్రెస్ నేతలు బట్టలిప్పుతానంటున్న కేటీఆర్ తన అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. పల్లె దవాఖానా పేరు మీద ముల్కనూరులో ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఇప్పటికే ముల్కనూరులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాలని కోరుతా ఉన్నా. ఇది పెద్ద గ్రామము, ఇక్కడ ఉండేటటువంటి ఫ్లోటింగ్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వివిధ గ్రామాల వాళ్ళు ఇక్కడ ఒకటి ఆ హాస్పిటల్ కొంచెం పెద్ద స్థాయిలో జరిగితే బాగుంటుందని స్థానిక ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిప్రజెంట్ చేస్తాను. నేను వైద్య శాఖ మంత్రి పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరి ఆ అప్గ్రేడేషన్తో పాటుగా మిగతా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలున్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, పల్లె దవాఖానలు కావచ్చు, అవసరమైతే మొబైల్ సంబంధించిన విషయాల లోపల కూడా మరి అటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది.